హలో! నమస్తే అండి అందరికీ. మనం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కల్లూరు గ్రామంలో ఉన్నాము. మనం ఇక్కడ చూస్తున్న ఇటుపక్క పొలానికి ఇచ్చాము. ఇటుపక్క ఉండే పొలానికి ఇచ్చాము. అయితే ఇక్కడ దానికి సంబంధించిన రైతు వాళ్ళ అన్న ఆయన ఈ 2 దాన్లకు మనం అప్సైటీ వాడినారు. ఒకటి ఇటుపక్క ఉండేది 10 రోజులు తక్కువ వయసు, ఇటుపక్క ఉన్నది 10 రోజులు ఎక్కువ వయసు. దీనికి సంబంధించి ఆయన తేడా వచ్చేసి అప్సైటీ వాడిన తర్వాత ఏది ఎట్లుండేది ఈయన పెద్దాయన చెప్తాడు వినండి. అన్న భార్గవన్న, హ్మ్. ఇప్పుడు మీరు మీ తమ్ముడు వాళ్ళది అప్సైటీ వాడినారు కదా దీనికి. సైట్ వాడినారు. దానికి చెప్పున్నా. ఫిబ్రవరి 1 తేదీ, ఆ! మళ్ళా 11 తేదీ, హ్మ్. మళ్ళా 21 3 వారాలకు 3 సార్లు వాడినాడు. ఇంత రిజల్ట్ వచ్చింది. ఆ! ఆ! ఇప్పుడు నీకు కుడి పక్క ఉండేది ఎన్ని రోజుల పంట ఇది? ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ కదా. హ్మ్. ఇది వచ్చేసి నెల మీద వారం. ఆ! నెల మీద 8 రోజులు. హ్మ్. హ్మ్. ఎడమ పక్క ఉండేది? ఎడం పక్క ఉండేది ఇది 48 రోజులు. నల్ 48 రోజులు, 58 రోజులు. ఆ! రెండిటికి వచ్చేసి 10 రోజులు తేడా. 10 రోజులు తేడా అంటే అప్పటికి నీ ఎడమ పక్క ఉండేది అప్సైటీ వాడకముందు ఎంత చిన్నగుండేది? రెండో తేదీ అంతా ఒక అడుగు ఎత్తుండే అంతే. అడుగు కానట్లు అంతే. పంట ఎట్లుండేది? ఎదుగుదల? అదే మందులు ఫర్టిలైజర్స్ అది కలిపి హ్మ్. కాంప్లెక్స్‌లో హ్మ్. చల్లినాం. పోయిన నెల ఈ ఫిబ్రవరి 8 అట్లా చల్లి 2 తళ్ళు పారింది. హ్మ్. మళ్ళా వచ్చేసి 20 తేదీ అట్లా మళ్ళా 10, 26, 26 వచ్చి అది కాంప్లెక్స్ కలిపి చల్లినాము. 2 దఫాలు ఇచ్చింటే మంచి రిజల్ట్ వచ్చింది. ఆ! దీంతో పాటు వచ్చింది. చాలా అనుకోగా అనేది. ఆ! హ్మ్. ఇప్పుడు ఎడమ పక్క ఉండేది కుడి పక్క దాంతో కూడా పోటీ పడి వస్తుంది. వస్తుంది. దానికి దీనికి 10 రోజులు గ్యాప్. ఇప్పుడు ఇంగా మీరు ఒకటే గమనించొచ్చు. ఇక్కడ చూస్తున్న దానికి హ్మ్. డ్రిప్ వేసినారు. హ్మ్. 10 రోజులు ఎక్కువ వయసు దీనికి పంట. హ్మ్. ఇటుపక్క ఉన్నది బోధ. డ్రిప్ కాదు బోదలు. హ్మ్. అంటే నీటి పారకం అనమాట. హ్మ్. అయినా కూడా దీంతో పాటి మనం డ్రిప్ వేసిన దానికి పోటీ పడి వస్తుందన్నమాట. వస్తుందా? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ తోటాయన మీ తమ్ముడు చిన్న తమ్ముడు ఏమంటాడన్నా, ఇప్పుడు ఫర్టిలైజర్స్ వేసి అప్సైటీ కలిపి వేసినారు కదా! బాగుంది రిజల్ట్ అన్నాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన అప్సైటీ మళ్ళా వాడతారా? ఇంకేమి ఇయ్యం, ఫర్టిలైజర్స్ ఇయ్యం కదా, ఇంక వాడలేం. అంటే నెక్స్ట్ పంటలకు. నెక్స్ట్ పంటలు వాడతాం, ఇంక ప్రతి హ్మ్. దానికి వాడతాం. ఏ హ్మ్. పంటకు మేము వేసే ప్రతి క్రాప్‌కు ఆప్సైటీ వచ్చేసి ఒక ఆ! మల్టీపర్పస్‌గా వాడతాం ఇంగ. మొన్న ఏదో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఎవరో కంపెనీ వాళ్ళొచ్చి చూసిపోయారన్నారు ఇప్పుడు పంటను. మొన్న ఇదే 3 డేస్ బ్యాకు హ్మ్. ఈ కంపెనీ తుఫాన్ అని ఇతను హ్మ్. అనంతపురం ఆవని షాప్ ఉంది. ఆ! విత్తనాల అంగడి బస్ స్టాండ్‌కి ఎదురుగా. ఆ! దాంట్లో ఏజెంట్ ఉన్నాడు జిల్ కంపెనీకి. ఆ! అతను వచ్చి తీసుకొని బ్రహ్మాండంగా సంతోషపడి ఆ! బాగుంది పంటని ఫోటోలన్నీ తీసుకొని వాళ్ళ ఏజెంట్‌కి చూపియాలని తీసుకున్నాడు. అవునా? హ్మ్. బావుందన్నాడా పంట? పంట బాగుందన్నాడు. ఎదుగుదల గాని, ఆ! గిరుగుదల ఇప్పుడు బాగుందన్నాడు. కాండం కూడా గంట చూడొచ్చు గింట మీరు. ఆ ఇప్పు వేర్లు హ్మ్. చూడు ఎట్లుండాయో. ఈ వేరు వ్యవస్థ చూసినారా? హ్మ్. పచ్చగా బాగుంది హ్మ్. గ్రీనింగు. గ్రోత్ కాండం కూడా ఎత్తు మొదలు కూడా పెరిగింది గాలికి. లావొచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఎట్లుందో ఇటుపక్క ఉన్నది కూడా అట్లే వస్తుంది. నేను అడిగాను, ఇది ఎత్తు పెరిగింది ప్రకృతి విపరీతులకు ఏమైనా పడిపోతుంది అంటే, హ్మ్. దాని వేర్లు చూడన్నా బాగా పాతుకుంటుంది, ఏం గాలి ఏం చేయలేదన్నాడు. చూడండి వేర్లు కూడా చూడండి. హ్మ్. హ్మ్. భవిష్యత్తులో ప్రతి పంటకు ఏ పంటకు కానీ ఆప్సాయిట్ ఎంబీఏ కంపెనీ మేము వాడదలుచుకున్నాం. దాంట్లో దమ్ ఉంది కాబట్టి. ఆ! హ్మ్. 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 మీకు పెట్టుబడి పోయినసారి ఎంత పెట్టుబడయింది? ఈసారి ఎంత పెట్టుబడొచ్చింది? ఈసారి ఎక్కువైంది. హ్మ్. హ్మ్. ఎక్కువ ఆ చేనులో పెట్టింటాం కదా, హ్మ్. ఎక్కువైంది. ఇంక దీనికి 2 సార్లు ఫర్టిలైజర్స్ ఇచ్చినాము. ఆప్సాయిట్ 2 సార్లు ఇచ్చినాం కదా, మన హ్మ్. ఫర్టిలైజర్తో పాటు. ఇంక హ్మ్. దీనికి అవసరం లేదు. ఇది 2 సార్లతోనే ఫెర్టిలైజర్స్ సరిపోయిందంటారు. అయిపోయాయి. ఇంక లోపల ఫెర్టిలైజర్స్ చల్లేది ఏడుంటది, విపరీతంగా మనిషి ఎత్తు పెరిగింది ఇప్పుడు. అవునవును. ఆ? హ్మ్. 58 రోజులు గంగాధర. ఇప్పుడు మీరు ఇంతటితో ఈ ఫెర్టిలైజర్స్ ఆపినా కూడా ఇక్కడ దానికి వేసినా కూడా 2 ఒకే తేడాతో ఒక 2 క్వింటాలు అటు ఇటుతో వస్తాయి చూడండి. కరెక్ట్. పంట దిగుబడి కూడా. దిగుబడి కూడా. హ్మ్. హ్మ్. ఓకే అన్న మరి. సరే సార్.